Hello aspirants, so welcome back to Competitive Hunters. So Group D నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. సో రైల్వే జాబ్ ఒక టార్గెట్ గా పెట్టుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. అండ్ ఆల్సో 8 పే కమిషన్ కూడా. అండ్ మీరు ఇప్పుడు ఎగ్జామ్ రాసి సెలక్షన్ ప్రొసీజర్ అంతా జరిగి మీ చేతికి ఆర్ఆర్బి గ్రూప్ డి యొక్క జాబ్ చేతికి వచ్చేసరికి శాలరీస్ అనేది పెరిగిపోయి ఉంటుంది ఆబ్వియస్ గా. సో ఇదైతే లైట్ తీసుకోవద్దు. సో గ్రూప్ డి లెవెల్ 1 జాబ్స్ అని చెప్పి లైట్ తీసుకోకండి. ఓకే, సో ఇది కూడా మీకు మంచి శాలరీ హ్యాండ్ లో ఇస్తుంది, లంసమ్ శాలరీ. అండ్ ఆల్సో ఇట్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రైల్వేస్ కి సంబంధించి. సో దీని గురించి అన్ని డౌట్స్ అనేవి ఉంటాయి. సో అప్లికేషన్ డేట్ ఏంటి, అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది, అసలు సిలబస్ ఏంటి, ఓకే దీనికి ఫిజికల్ టెస్ట్ ఉంటుందా లేదా, ఏజ్ ఎంత, ఓకే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి. సో దీనికి సంబంధించిన అన్ని డౌట్స్ అన్ని కూడా, అసలు నోటిఫికేషన్ మొత్తం డీటెయిల్స్ ఏంటి అన్నది మనము ఈ సెషన్ లో మనం చూద్దాము. సో ఓకే, ఎవరైనా ఛానల్ కి కొత్తగా ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ఓకే, సో గ్రూప్ డి ఇది అనేది లెవెల్ 1 అంటే రైల్వేస్ లోని ఉన్న అన్ని లెవెల్ జాబ్స్ లో కన్నా ఇది స్టార్టింగ్ లెవెల్ అనమాట. ఓకేనా, ఇనిషియల్ లెవెల్, స్టార్టింగ్ లెవెల్ అనమాట. సో దీని వేకెన్సీస్ వచ్చేసి 32+ ఉన్నాయి. ఓకే, 32,000 ప్లస్ ఉన్నాయి. సో మనం కనుక అబ్జర్వ్ చేస్తే రైల్వేస్ లో ఇప్పుడు మొన్న జరిగిన ఏఎల్పి ఎగ్జామ్స్ లో కానీ వేకెన్సీస్ అనేది పెరిగాయి అనమాట. ఓకే, సో నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ఈ సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ యొక్క ప్రాసెస్, ఫిజికల్ టెస్ట్ ఇవన్నీ పెట్టే ఒక టైంలోని, ఆ యొక్క పీరియడ్ లోని ఇంకొన్ని వేకెన్సీస్ అనేది మళ్ళీ అప్డేట్ అవుతూ వస్తాయి. సో వేకెన్సీస్ అనేది మీరు ఇది ఇంక్రీజ్ అవుతాయి. సో ఈ వేకెన్సీసే ఉండవు, సో ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఓకేనా, సో ఇంకా ఎలిజిబిలిటీకి వద్దాము. సో ఏంటి ఎలిజిబిలిటీ? సో చాలా మంది ఏంటి అని అంటే రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ కి ఐటీ సర్టిఫికేట్ ఉండాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే ఒక డౌట్ అయితే ఉంది. సో నేను ఆల్రెడీ గ్రూప్ డి లోని ఏమేమి పోస్ట్ ఉంటాయి అని చెప్పి సపరేట్ గా ఒక వీడియో చేశాను. నోటిఫికేషన్ రాకముందే ఆ ఒక వీడియో అనేది చేశాను. సో దాని లింక్ కూడా నేను కింద కమెంట్ సెషన్ లో పెడతాను. సో మీకు ఒక ఐడియా ఉండాలి కదా, ఓకే మనం ఈ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నాము, సో మనకి ఈ టైప్ ఆఫ్ జాబ్స్ వస్తాయి అని చెప్పేసి మీకు ఒక ఐడియా ఉండాలి. సో బ్లైండ్ గా వెళ్ళి ఎగ్జామ్ జాబ్ అని చెప్పేసి ప్రిపేర్ అయిపోవడం ఇవన్నీ కాదు కదా. సో మీకు ఏ లెవెల్ జాబ్స్ ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి అని మీకు ఒక క్లారిటీ ఉండాలి. సో చాలా మంది ఏంటి అంటే జోక్స్ చేస్తుంటారు, ఊడ్చుకునే ఉద్యోగాలు గ్రూప్ డి అని అంటే, క్లీనింగ్ చేసేది అని చెప్పేసి లేబర్ టైప్ ఆఫ్ జాబ్స్ వస్తుంటాయి గ్రూప్ డి లో అని చెప్పి చాలా మంది ప్రైవేట్ అంటే మీ ఫ్రెండ్స్ లో కానీ మీ రిలేటివ్స్ లో కానీ జస్ట్ కామెడీగా ఫన్నీగా మిమ్మల్ని తక్కువ చూస్తుంటారు అనమాట, కిండల్ చేస్తుంటారు. సో వాళ్ళు ఆ టైప్ ఆఫ్ కాన్వర్సేషన్ మీకు ఎదురైనప్పుడు లేదు ఇలాంటి జాబ్స్ ఉంటాయి అని చెప్పడానికి కూడా మీకు ఫస్ట్ తెలిసి ఉండాలిగా ఏమేమి జాబ్స్ ఉంటాయి అందులో అని. సో దాని మీద ఒక సపరేట్ వీడియో అయితే చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూ కెన్ సీ, కింద కమెంట్ సెషన్ లో లింక్ అయితే పెడతాను. సో ఇంకా ఎలిజిబిలిటీ గురించి వస్తే 10th క్లాస్ చదివితే మీరు సరిపోతుంది. ఓకే, అండ్ ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నా సరే ఇట్స్ ఓకే. అండ్ ఎన్ఏసి, సో అంటే కంపల్సరీగా ఉండాలి అని అయితే కాదు, ఆర్ అని ఉంది, ఎండ్ అని ఉంటే కంపల్సరీ ఉండాలి అని అర్థం. ఓకేనా, సో ఆర్ అని ఉంది కాబట్టి ఇదైనా ఉండొచ్చు, ఇదైనా. సో ఎన్ఏసి అంటే నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ అనమాట. అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండొచ్చు, మీరు ఐటీఐ సర్టిఫికేట్ అయినా ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ పాస్ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, సో క్లారిటీ వచ్చేసింది కదా. ఐటీఐ కంపల్సరీ ఉండాలా అంటే ఇట్స్ నాట్ కంపల్సరీ. ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఆల్సో యూ కెన్ అప్లై ఫర్ దిస్ ఎగ్జామ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకా ఏజ్ ఒక ఎలిజిబిలిటీ మనం చూద్దాము. సో ఎంత ఏజ్ ఉండాలి అంటే యాజ్ పర్ January 1st, 2025 కి మీ యొక్క ఏజ్ అనేది 18 to 36 years అయితే ఉండాలి కంపల్సరీగా. అండ్ నెక్స్ట్ ఇంకా ఫీజు గురించి వద్దాము.
సో జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ వాళ్ళందరికీ కూడా ఫీజు అనేది 500 అనమాట. ఇంకా ఆల్ ఉమెన్ కేటగిరీస్ అంటే ఫీమేల్స్, ఏ కేటగిరీ సంబంధించిన ఫీమేల్స్ అయితే మాత్రం 250 వాళ్ళకి ఫీజు అనేది ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఎస్సీ, పిహెచ్, ఎస్టీ, ఈబీసీ, సో వీళ్ళందరికీ కూడా 250 ఫామ్ ఫిల్ చేయడానికి ఒక ఫీ అనమాట ఇదంతా. ఓకేనా? సో ఇంకా మనము ఎగ్జామ్ గురించి వద్దాము. సో ఎగ్జామ్ లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎంత వెయిటేజ్ ఉంటుంది, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఆ పర్టికులర్ సబ్జెక్ట్ నుంచి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో జనరల్ సైన్స్. సో జనరల్ సైన్స్ అని అంటే మీకు కెమిస్ట్రీ, మనం 10th లెవెల్ అంటే సిబిఎస్ఈ స్టాండర్డ్స్ ప్రకారం ఏమేం సిలబస్ కవర్ అయి ఉందో, ఓకే, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, ఇవన్నీ కూడా ఇదంతా సపరేట్ గా మీకు జనరల్ సైన్స్ అనే ఒక సెక్షన్ లోని ఇవనేది వస్తుంది. సో టోటల్ గా 25 క్వశ్చన్స్, మీకు 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ఓకే, సో ఇంకా ఎగ్జామ్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక్క ఎగ్జామే ఉంటుంది. సో చాలా మంది లైక్ సిబిటి 2 కూడా ఉండబోతుంది గ్రూప్ డి ఎగ్జామ్ కి అని చాలా పుకార్లు అయితే వచ్చాయి. బట్ నోటిఫికేషన్ లో చూస్తే మాత్రం అటువంటి ఏమీ లేదు. అంటే సిబిటి 2 కూడా హెల్డ్ చేస్తాము ఈసారి నుంచి అని అయితే ఏమీ రాలేదు. సో సింగిల్ ఎగ్జామే ఉంటుంది. దాంతో పాటు ఫిజికల్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో దాని గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. అంటే ఏంటి, మేల్ కి ఏంటి, ఫీమేల్ కి ఏంటి, అసలు ప్రాసెస్ ఏంటి, ఇదంతా మనం డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఒక ఎగ్జామే ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. సో ఫిజికల్ టెస్ట్ అయ్యాక ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కామన్. నెక్స్ట్ మీకు అపాయింట్మెంట్ లెటర్ మీ చేతిలో ఉంటుంది. ఓకే, సో ఇంకా రీజనింగ్ వస్తాం. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కి 30 క్వశ్చన్స్ ఉంటుంది, 30 మార్క్స్ ఉంటుంది మీకు. ఓకే, ఇంకా మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్. ఇందులో మీకు పాలిటీ, ఎకనామిక్స్, ఇంకా అదర్ సబ్జెక్ట్స్ అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్ మీకు మేజర్ గా కనిపించవచ్చు ఈ యొక్క సెక్షన్ లోని. అంటే 20 క్వశ్చన్స్, 20 మార్క్స్ అనమాట. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ గురించి వద్దాం. సో ఫిజికల్ టెస్ట్ కి మేల్స్, ఫీమేల్స్. సో ఫీమేల్స్ కూడా గ్రూప్ డి కి అప్లై చేసుకోవచ్చు. చాలా మంది ఫీమేల్స్ అప్లై చేసుకోవచ్చు లేదు ఇదని జెంట్స్ జాబ్స్ కదా అని అనుకుంటూ ఉంటారు. ఫీమేల్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ గ్రూప్ డి ఎగ్జామ్. ఓకే, సో ఇంకా ఇక్కడ ఫిజికల్ టెస్ట్ గురించి వస్తే 35 కేజీస్ అంటే జెంట్స్ అంటే మేల్స్, అబ్బాయిలు 35 కేజీ యొక్క వెయిట్ ని మోసుకుని 100 మీటర్స్ నడవాలి. అది కూడా ఎంత టైంలో? 2 minutes లో. ఓకే, సో 2 minutes లోని 2 minutes లో మీరు 100 మీటర్స్ నడవాలన్నమాట. ఓకే, 35 కేజీ వెయిట్ పెట్టుకొని జెంట్స్ అయితే. అదే లేడీస్ అయితే, ఉమెన్ అయితే 20 కేజీ వెయిట్ పట్టుకుని సేమ్ 100 మీటర్స్ 2 minutes, 100 మీటర్స్ 2 minutes నడవాలి. అండ్ ఇది మధ్యలో మేము కొంత రెస్ట్ తీసుకుంటాము అని చెప్పేసి ఆ వెయిట్ పక్కన పెట్టడము, కొంచెం పెట్టడము అలా ఏమి చేయకూడదు. వన్స్ మీ చేతిలో పడింది వెయిట్ అని అంటే మీరు అది మోసుకుని వెళ్లాల్సిందే. మీరు కింద పెట్టడము, ఆగడం ఇలాంటివి ఏమి జరగకూడదు. ఓకేనా? కింద పెట్టి మేము కొంచెం రెస్ట్ తీసుకుని వాటర్ తాగి, జ్యూస్ తాగేసి, రెడ్ బుల్ తాగేసి వెళ్తామంటే వాళ్ళు ఒప్పుకోరు. ఒకసారి మీరు కింద పెట్టారంటే ఇంకా మిమ్మల్ని అంతా సర్దుకుని వెళ్ళిపో బాబు, నీ పని అయిపోయింది అని చెప్పేసి పంపించేస్తారు. ఓకేనా? ఇంకా నెక్స్ట్ మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకా వేరే నోటిఫికేషన్స్ ఏమైనా వస్తుందేమో చూసుకుని దానికి ప్రిపేర్ అవ్వాల్సిందే. ఓకేనా? సో ఇంకా నెక్స్ట్ రన్నింగ్ కూడా ఉంటుంది. వెయిట్ మోసేది ఒక ఫిజికల్ టెస్ట్ ఉంటుంది అండ్ రన్ చేసేది ఒక ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. సో ఇదనేది ఒకే రోజు అయితే హెల్డ్ చేయరు, దానికి మధ్య గ్యాప్ అయితే ఉంటుంది. సో నో వరీస్ అబౌట్ ఇట్. సో రన్నింగ్ వచ్చేసి 1000 meters, అబ్బాయిలు 1000 meters రన్ చేయాలి. 4 minutes 15 seconds, 15 seconds లో విత్ ఇన్ ఈ టైం పీరియడ్ లోని మీరు 1000 meters అనేది కంప్లీట్ చేసేయాలి రన్నింగ్. ఇంకా అమ్మాయిల గురించి వస్తే 5 minutes, ఇక్కడ సేమ్ డిస్టెన్స్ ఉంటుంది బట్ టైం అనేది వేరీ అవుతుంది. సో 1000 meters 5 minutes 40 seconds అనమాట. 5 minutes 40 seconds లోని ఆడవాళ్ళు, అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1000 meters రన్ చేయాలి. ఓకేనా? ఇంకా శాలరీ, సో నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఇది ఏంటంటే బేసిక్ శాలరీ 18,000 అనేది. 18,000 అనేది ఏంటి? బేసిక్. సో ఇంకా మీకు డిఏలు, హెచ్ఆర్ఏలు ఇవన్నీ వస్తుంటాయి అనమాట. సో ఇదంతా కలిపి మీకు దగ్గరగా ఒక 30,000 అయితే మీ హ్యాండ్ లో ఉంటుంది. సో మొత్తం కలిపి అనమాట. బేసిక్ అయితే 18,000 దీని శాలరీ.
సో ఇప్పుడు యాజ్ నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పాను, ఏం చెప్పాను, 8th పే కమిషన్ వచ్చింది కాబట్టి మీ యొక్క శాలరీ అనేది పెరుగుతుంది. సో ఇది 45 నుంచి 50,000 వరకు, అంటే మీకు అంతా కలిపి లైక్ హెచ్ఆర్ఏ టీఏ ఇవన్నీ కలిపి మీకు బేసిక్ కాకుండా మొత్తం కలిపి మీ యొక్క హ్యాండ్ లోని దగ్గరగా ఒక 45 to 50,000 ఓకే పర్ మంత్ మీకు ఒక శాలరీ అనేది ఉండొచ్చు. అంటే మీరు ఎగ్జామ్ అనేది అయ్యి, మీరు సెలెక్ట్ అయ్యి, ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేసి తర్వాత మీ చేతికి జాబ్ వచ్చేసరికి శాలరీ అయితే పెరుగుతుంది. వై? బికాస్ 8th పే కమిషన్ అనేది వచ్చింది కాబట్టి, అమల్లోకి వచ్చింది కాబట్టి, సో మీరు మీ జాబ్ తెచ్చుకునేసరికి మీకు శాలరీ అయితే పెరుగుతుంది. అండ్ ఇంకా చాలా మంది అనుకుంటూ ఉంటారు లైక్ గ్రూప్ డి అది చాలా తక్కువ లెవెల్ జాబ్స్, శాలరీ తక్కువ ఉంటుంది, వర్క్ కూడా ఆఫీసర్ క్యాడర్ వర్క్ కాదు, సో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, అండ్ ఆల్సో క్వశ్చన్స్ కానీ ఇవన్నీ కూడా లో లెవెల్లో ఉంటుంది అని అనుకుంటారు చాలా మంది. ఇఫ్ యు ఆర్ థింకింగ్ లైక్ దట్, ప్లీజ్ టేక్ ఆల్ దోస్ ఐడియాస్ ఇన్ పుట్టింగ్ టు ట్రాష్, డస్ట్బిన్ లో పడేసేయండి ఐడియాస్ అన్ని తీసి. సో అలా అయితే అనుకోవద్దు. కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, తక్కువ లెవెల్ జాబ్స్ అంటే మీకు ఇప్పుడు ఆఫీసర్ లెవెల్ జాబ్స్ అయితే ఇందులో రావు. సో మీకు ఆబ్వియస్ గా సొసైటీ పరంగా కొంచెం తక్కువ అనేది ఉంటుంది, ఎంత సెంట్రల్ జాబ్ అయినా సరే. సో అలా ఆలోచించి దీనికి ఎక్కువ మంది అప్లై చేయరు అని అనుకోవద్దు. అండ్ ఆల్సో పేపర్ కూడా 10th లెవెల్ వరకే, 10th క్వాలిఫికేషన్ కాబట్టి మీకు పేపర్ కూడా ఈజీగా వస్తుంది. మనం ఇన్ని ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాం కదా, సో ఇది మనం ఈజీగా కొట్టేయచ్చు అని చెప్పేసి మాత్రం అనుకోవద్దు. దీని లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ యొక్క లెవెల్ కూడా హైగానే ఉంటుంది. ఓకేనా? మేజర్లీ సైన్స్ లోని మీ తాట తీసి పక్కన పెడతాడు, ఆ టైప్ లెవెల్ క్వశ్చన్స్ అనేవి వస్తుంటుంది. మీరు ఏదో బేసిక్స్ ఏబిసిడి చదువుకుని వెళ్ళేసి అక్కడ వెళ్ళి జాబ్ తెచ్చేసుకోవచ్చు, కొట్టేసుకోవచ్చు అని అనుకుంటే మాత్రం చాలా తప్పు అది. ఓకేనా? సో మంచి లెవెల్ జాబ్స్ అయితే ఉంటాయి, మంచి లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి మీకు. సో బాగా నీట్ గా ప్రిపరేషన్ అనేది చేయాలి మీరు. ఓకేనా? అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి కూడా మంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మంచి క్వశ్చన్స్ అంటే ఏంటి? ఈజీగా ఉంటుంది అని నేను చెప్పట్లా. మంచి క్వశ్చన్స్ ఇన్ ద సెన్స్ టఫ్ గా వస్తుంది, మీ తాట తీసి పక్కన వేస్తాడు అంటే టఫ్ లెవెల్, హై లెవెల్ క్వశ్చన్స్ రావచ్చు, వస్తాయి కూడా, రావచ్చు కదా, వస్తాయి ఆబ్వియస్ గా. సో దాని తగ్గట్టుగా మీరు ప్రిపరేషన్ చేసుకోవాలి. ఎందుకు భయపెట్టిస్తున్నారు అని అనుకోవద్దు. సో ఇట్స్ జస్ట్ ఏ కాషన్ అనమాట, మీకు ఒక కాషన్ చెప్తున్నాను. ఓకే, సో బీ అవేర్ ఆఫ్ దట్ అని చెప్పి. సో ఇంకా అప్లికేషన్ డేట్ ఆల్రెడీ మీకు అప్లికేషన్ మీకు బయటకు వచ్చేసింది. సో యూ కెన్ అప్లై 23 January 2025 లోని మీకు అప్లికేషన్ అయితే ఆన్లైన్ లో వచ్చేసింది. సో ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్ లోని. ఇంకా నెక్స్ట్ లాస్ట్ డేట్ ఏంటి అని అంటే 22nd January 2025 వరకు లాస్ట్ డేట్ మీకు అప్లికేషన్ ఫామ్స్ కి. సో మీరు 22nd వరకు ఉంది కదా అని చెప్పేసి లైట్ తీసేసుకుని మీరు 21st లేకపోతే 22nd హరిబిరిగా రష్ అయిపోయి ఓకే అప్లై చేయాలి ఈ రోజు లాస్ట్ డేట్ అని అయితే పెట్టుకోవద్దు. సో ఇది గవర్నమెంట్ వెబ్సైట్స్ కాబట్టి మీకు లాస్ట్ డేస్ లోని మీకు సర్వర్ అనేది పనిచేయదు, వెబ్సైట్ అనేది సరిగ్గా ఓపెన్ కావు, ల్యాగ్ ఉండడము, లేకపోతే పేమెంట్ లో ఏదైనా ఇష్యూస్ రావడము, సో ఇటువంటివి జరుగుతూ ఉంటుంది. సో లాస్ట్ డేట్ వరకు మీరు ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి మీరు పోస్ట్పోన్ చేసుకోవద్దు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఎంత ఎర్లీ కుదిరితే అంత ఎర్లీగా మీరు అప్లై చేసేసుకోండి. ఓకేనా? డిలే చేయకండి. సో ఇది మీ ఫ్యూచర్ కి సంబంధించింది కాబట్టి ఏదైనా అటు ఇటు అయితే మీకు అది అప్లై కాదు. అండ్ ఫీజు కూడా ఒక్కొక్కసారి మీకు వెనక్కి కూడా రాదు, ఫీజు డిటెక్ట్ అయిన తర్వాత. ఓకే, వస్తుంది అని చెప్తారు హెల్ప్ లైన్ కాల్ చేస్తే, బట్ అదైతే రాదు, చాలా రేర్ కేసెస్ రిటర్న్ వచ్చేది కూడా. సో మనీ కూడా రిటర్న్ రావు. సో మీరు ఒక నోటిఫికేషన్ మిస్ చేసుకున్న వాళ్ళు అవుతారు, లైక్ ఎగ్జామ్ అటెండ్ అవ్వకుండా అవుతుంది. సో ఇటువంటివి ఏమి చేయొద్దు. ఓకేనా? యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తొందరగా అప్లై చేసేసుకోండి. సో 2 days అయ్యింది ఇది అప్లికేషన్ బయటకు వచ్చి. సో అప్లై చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ సిలబస్ గురించి వద్దాము. సో ఈచ్ సెషన్ లో ఏ సిలబస్ ఉంటుంది అని నేను ఇన్ డీటెయిల్ గా నేను ఇక్కడ మెన్షన్ చేశాను మీకు. ఓకేనా? సో దీని యొక్క పీడిఎఫ్ మీకు కావాలి అంటే దీని యొక్క నోట్స్, అంటే ఇప్పుడు ఈ సెషన్ లో చెప్పిన నోట్స్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో నేను పెడతాను. సో యూ కెన్ జాయిన్ ది టెలిగ్రామ్ ఛానల్ త్రూ ది లింక్, కమెంట్ సెక్షన్ లో లింక్ పెడతాను. అండ్ ఏదైనా అప్డేట్స్ ఉన్నా సరే, ఏదైనా ఆన్సర్ కీస్, ఎగ్జామ్ యొక్క ఆన్సర్ కీస్ అంటే బ్యాంక్స్, రైల్వేస్, ఎస్ఎస్సి,
ఓకే, ఇటువంటి ఎగ్జామ్స్, ఏ ఎగ్జామ్స్ అయినా సరే, ఆన్సర్ కీస్ వచ్చినా, లేకపోతే మెయిన్స్ డేట్స్ వచ్చిన, ఎగ్జామ్ యొక్క నోటిఫికేషన్ కానీ, అడ్మిట్ కార్డ్ కానీ, ఇటువంటి అన్ని అప్డేట్స్ కూడా నేను టెలిగ్రామ్ లో అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇస్తుంటాను. ఓకేనా? సో రెండిట్లో జాయిన్ అయిపోండి, ఏది స్కిప్ చేయొద్దు. ఓకే, సో ఇంకా మ్యాథ్స్ గురించి వస్తే, సో ఇది అనమాట, నెంబర్ సిస్టమ్, ఇవన్నీ జనరల్ గా అన్ని ఎగ్జామ్స్ లో కామన్ గానే ఉంటుంది. బట్ టాపిక్స్ లో నుంచి అడిగే క్వశ్చన్ యొక్క ఫార్మాట్, ఓకే, అది అనేది కొంచెం మారుతూ ఉంటుంది. మిగతా సిలబస్ అంతా కూడా ఒకేలా ఉంటుంది మీకు మాక్సిమమ్. సో ఇది మీకు వాళ్ళు ఎలా అడుగుతున్నారు అని తెలుసుకోవాలంటే ఆ యొక్క ఎగ్జామ్ యొక్క పీవైక్యూస్, ఓకేనా, ఒక 2-3 టైమ్స్ చూస్తే మీరు కొన్ని పేపర్స్, అప్పుడు మీకు అర్థమవుతుంది అంటే ఈ టాపిక్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఎస్ఎస్సి మీరు తీసుకుంటే దానికి ఒక టైప్ ఆఫ్ వే ఆఫ్ ఆస్కింగ్ ఉంటుంది. ఓకే, మీకు బ్యాంక్స్ తీసుకుంటే దానికి, ఓకే, ఐబిపిఎస్ కి ఒక టైప్ ఆఫ్ వే ఆఫ్ క్వశ్చనింగ్ ఉంటుంది. ఓకేనా? ప్రతి బోర్డ్ కి వాళ్ళ యొక్క ఇది అంటే వాళ్ళ యొక్క ఆ వే ఆఫ్ ఎగ్జామ్ లో ఎలా క్వశ్చన్స్ అడగాలి అనేది మీకు ఒకటి ఉంటుంది. ఓకేనా? బోర్డు బట్టి అది కొంచెం మారుతూ ఉంటుంది. సో మీరు అది ఎలా అడుగుతున్నాడు క్వశ్చన్స్ అనేది మీరు తెలుసుకుంటే ఈజీగా దాని తగ్గట్టు మీరు ప్రిపరేషన్ మీరు చేసుకోవచ్చు. నాకు వచ్చింది ఇదే, నా దగ్గర ఉన్న కంటెంట్ ఇదే, నా దగ్గర ఉన్న బుక్స్ ఇదే అని చెప్పేసి మీ దగ్గర ఉన్నది మీరు ప్రిపేర్ అవ్వడం కాదు. వాడు ఎలా అడుగుతున్నాడో తెలుసుకుని దాని తగ్గట్టు మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, మీరు ఏమి థీసిస్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మ్యాథ్స్ లో కానీ, లేకపోతే పర్టికులర్ సబ్జెక్ట్ లో కానీ మీరు దాన్ని తవ్వి దాన్ని రీసెర్చ్ చేసి, ఓకే, మీరు అక్కడ పిహెచ్డీలు చేయాల్సిన అవసరం లేదు. సో మీకు కావాల్సింది ఏంటి? ఒక్క జాబ్. అది ఎన్ని వేకెన్సీస్ ఉన్నా సరే మీకు కావాల్సింది ఒకటే ఒక జాబ్. సో వాడి రిక్వైర్మెంట్ ఏంటి, వాడు క్వశ్చన్ యొక్క ఫార్మాట్ ఎలా అడుగుతున్నాడు క్వశ్చన్స్, ఓకే, ఏ టాపిక్స్ నుంచి అడుగుతున్నాడు, ఓకే, ఏ కాన్సెప్ట్ ఎలా యూజ్ చేస్తున్నాడు క్వశ్చన్ లోని. సో మీరు ఇది కనుక తెలుసుకుంటే, అది తెలుసుకుని దాని తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ ఉండాలి. నాకు వచ్చింది ఇది, సో నేను ఇదే ప్రిపేర్ అవుతాను అని అంటే కాదు. ఓకేనా? సో ఇది ఏంటి, నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, సో ఇవన్నీ మ్యాథ్స్ లో. ఇంకా రీజనింగ్ వస్తే ఇవన్నీ టాపిక్స్. సో జనరల్ సైన్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, సో సిబిఎస్ఈ ప్యాటర్న్ ప్రకారము ఎన్సీఆర్టీస్ అంటుంటాను కదా, అంటే 10th లెవెల్ వరకు, 10+2 కూడా, సో అంటే ఇంటర్ +2 అంటే, సో +2 వరకు ఉన్న ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ఉన్న టాపిక్స్ అన్ని కూడా మీకు కవర్ అవుతుంది యాజ్ పర్ సిబిఎస్ఈ. ఓకే, జనరల్ అవేర్నెస్, ఎకానమీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ ఇఫ్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇది అన్నమాట ఈ సిలబస్. ఇంకా మీకు అన్ని డీటెయిల్స్ అన్ని నేను చెప్పేశాను. సో గ్రూప్ డి ఎగ్జామ్ కి ఖచ్చితంగా అప్లై చేయండి, డోంట్ స్కిప్ ఇట్. ఓకే, వేకెన్సీస్ కూడా పెరుగుతున్నాయి. మీరు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, కాంపిటీషన్ ఎన్ని ఉంది, ఐ మీన్ ఎంత ఉంది కాంపిటీషన్, ఎంతమంది ఉన్నారు, ఇదంతా మీరు అసలు పెట్టుకోవద్దు. ఓకే, మీకు ఏంటి, మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నా, ఒక 100 వేకెన్సీస్ ఉన్నా, మీకు 1,00,000 వేకెన్సీస్ ఉన్నా, మీకు కావాల్సింది ఒకే ఒక జాబ్. సో మీరు ఆ ఒక్క జాబ్ కోసం మీరు కష్టపడండి. ఓకే, వేకెన్సీస్, కాంపిటీషన్ ఇవన్నీ మీరు కన్సిడర్ చేసుకుని అప్లై చేయాలా వద్దా, 500 బొక్క అవుతుందేమో అని చెప్పేసి మాత్రం మీరు అనుకోవద్దు. సో అటెంప్ట్ ఇవ్వండి, మీ హార్డ్ వర్క్ అయితే మీరు చేయండి. ఓకేనా? సో మొన్న గ్రూప్స్ కూడా, మనం తెలంగాణలో గ్రూప్స్ యొక్క చూసుకుంటే కూడా అప్లై చేసిన వాళ్ళు సగం మంది రాలేదు, సగం మంది పైగా అటెండ్ అవ్వలేదు ఎగ్జామ్స్ కి అని చెప్పేసి వచ్చింది. ఒకవేళ మీకు అప్లై చేసిన ఏదైనా ఎగ్జామ్ కూడా ఒకవేళ అలానే అయ్యి ఉంటే, అంటే ఇన్ని అప్లికేషన్ ఫామ్స్ వచ్చాయి బట్ వచ్చి ఎగ్జామ్ రాసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు అని అయితే, అప్పుడు మీకు ఆబ్వియస్ గా కాంపిటీషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ అదర్ సర్కమ్స్టెన్సెస్, అలా జరుగుతుంది ప్రతి ఎగ్జామ్ కి అని అయితే లేదు, నేను జస్ట్ ఎగ్జాంపుల్ కి చెప్పాను. ఓకేనా? సో ఇవన్నీ కూడా మీరు మైండ్ లో పెట్టుకోకుండా ఖచ్చితంగా అప్లై చేయండి. సో హార్డ్ వర్క్ చేయండి, కన్సిస్టెంట్ గా ఉండండి. సో మీకు సక్సెస్ అనేది ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. సో స్టే ట్యూన్ టు ది ఛానల్, డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. సో ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి, మిగతా అన్ని టాపిక్స్ లైక్ నేను ఎస్ఎస్సి జీడీ మీద మ్యారథాన్స్ కూడా చేస్తున్నాను. సో ఒకసారి అవి చూడండి, ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి, మీకు కంటెంట్ ఖచ్చితంగా నచ్చుతుంది. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. సో బాయ్ ఆస్పిరెంట్స్, ఇంకొక మంచి కంటెంట్ మంచి సెషన్ లో నెక్స్ట్ మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తే, అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ది ఛానల్. బాయ్.